గొప్ప వారసత్వ సంపద కలిగిన వాళ్ళం మనం. కాబట్టి అన్ని ప్రాణులు కూడా ఎందుకో తెలియదు, వాటికి తెలుసా? చీమకి తెలుస్తుందా, కుక్కకి తెలుస్తుందా, దోమకి తెలుస్తుందా, అలా వెళ్ళిపోయే గొంగళి పురుగుకి తెలుస్తుందా, పెరుగుతున్న గడ్డి పరక్కి తెలుస్తుందా, ఎండిపోతున్న చెట్టుకు తెలుస్తుందా, భూమిలో ఉన్న గింజకి తెలిసిందా? ధర్మరాజు గారు పుట్టారు, కుంతీదేవి అడిగింది పాండురాజు గారు ఇంత గొప్ప వరం అడగమన్నాడని. కాదు, ధర్మము గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చల్లబడిపోవలసిందే. అటువంటి మహానుభావుడు పుట్టాడు, లోకము చల్లబడింది, ధర్మం నిలబడింది, అధర్మం పోయింది. అంటే వాళ్ళ శక్తి అటువంటిది, ఆ ధర్మరాజు గారి గొప్పతనం అటువంటిది. అందుకే ధర్మరాజు గారి గురించి చెప్పుకుంటే ధర్మం నిలబడుతుందయా అన్నారు. కాబట్టి సమస్త భూతములు కూడా పరమోత్సాహాన్ని పొందాయి. ఇప్పుడు కూడా ధర్మాన్ని అనుష్ఠించాలి అనేటటువంటి ప్రబలమైనటువంటి ఇచ్ఛ కలిగినటువంటి ధర్మరాజు గారు పుట్టినటువంటి రోజున